సో ఈ వీడియో వచ్చేసి దేని గురించి అంటే కౌంటర్ ఆపరేషన్ గురించి. సో మిల్లింగ్లో వచ్చేసి కౌంటర్ ఆపరేషన్ అనేది ఉంటుంది. సో కౌంటర్ అంటే ఏంటంటే G41 అండ్ G42. సో సిఎన్సీ చేసే వాళ్ళకి G41 42 అంటే ఏంటనేది చాలా క్లియర్గా తెలిసే ఉంటుంది. సో సపోజ్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నా. సో అది వచ్చేసి 70x40 ఉంది. సో ఇది తీసుకున్నాను కదా. సో తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫిల్లర్ తీసుకున్నా. ఇక్కడ 10 రేడియస్. తర్వాత చాంబర్ తీసుకుంటున్నా. ఈ ఏరియాలోని ఈ ఏరియా 10 అలాగే 10. సో దీనికి నేను ఇచ్చే స్టాక్స్ అనేది సో ఇక్కడ ఏదైతే ఉందో అది స్టాక్స్ అనమాట. సో ఇస్తున్నా. దాంతోపాటు ఇక్కడ థిక్నెస్ వచ్చేసి సమ్ 12 mm థిక్నెస్ ఉందండి. ఇవన్నీ ఇలా ఉంది. సో అసలు ఈ కౌంటర్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఒక లైన్కి అయితే లెఫ్ట్ కానీ రైట్ కానీ సేమ్ G41 42 ఆపరేషన్ కౌంటర్ ఆపరేషన్ అంటారు. సో లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళేది కౌంటర్ ఆపరేషన్. సో ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది కౌంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చైన్ ఆప్షన్ వస్తుంది. సో ఈ చైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే మనం ఎక్కడి నుంచి నేను ఈ కార్నర్లో సెలెక్ట్ చేసుకున్నాం. క్లిక్ చేసినప్పుడు ఈ గ్రీన్ కలర్ వస్తుంది చూసారా. సో ఈ గ్రీన్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని మనం దాని నుంచి ఇండికేషన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ లైన్కి లెఫ్ట్ మనం ఇస్తే లెఫ్ట్ వెళ్తుంది కటింగ్, రైట్ ఇస్తే రైట్. సో మనం కానీ బై మిస్టేక్ రైట్ ఇచ్చామనుకోండి వర్క్ పీస్ లోపలికి వెళ్ళిపోయి మిస్టేక్ చేస్తుంది. మనం అలా చేయకూడదు. సో ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కటింగ్ టూల్ తీసుకుంటున్నా. విత్ 10 డయా. అలాగే టూల్ హోల్డర్స్. సో టూల్ హోల్డర్ అనేది మన దగ్గర ఏ టూల్ హోల్డర్ దాని స్టాండర్డ్ ప్రకారం తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ కట్ పిరమిడ్. సో ఇందాక చెప్పిన లెఫ్ట్ ఆర్ రైట్ అని చెప్పి. సో నేను సెలెక్ట్ చేసుకుని లెఫ్ట్ తీసుకుంటున్నాను. ఓకే. అండ్ కాంబినేషన్ ఏంటి కంప్యూటర్ పరంగానా లేదంటే మన కంట్రోలర్ అంటే సిఎన్సీ కంట్రోల్ ప్రకారమా లేదంటే వేర్. సో వేర్ అంటే మనం ఇచ్చుకోవచ్చు అనమాట. దానికి రివర్స్ వేర్ దానికి ఇచ్చేది రివర్స్ లేదు. ఈ రెండు కాదనడానికి ఇది ఆఫ్ చేసుకోవచ్చు. బట్ కంప్యూటర్ ఏంటంటే మన ఇచ్చే ఎన్సీ కోడ్ ప్రకారం జనరేట్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ కౌంటర్ టైప్స్ వచ్చేసి 2D చాంపర్, ర్యాంప్, రీమిషనింగ్, ఆస్పెక్ట్. సో 2D చాంపర్ అంటే ఏంటంటే మనం చాంపర్ కటింగ్ టూల్ తీసుకుంటే చాంపరింగ్ ఆపరేషన్ చేసుకోవచ్చు. అలాగే ర్యాంప్ అంటే ఏంటంటే ఇలాగ పైకి కిందకి చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనికి స్పెషలైజ్డ్ ఆపరేషన్ అన్నమాట ఇది జనరల్గా. తర్వాత రీమిషనింగ్ వచ్చేసి ఏంటంటే నెంబర్ అంటే ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఒకసారి ఫినిష్ కట్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఆస్లోట్ అంటే పైకి కిందకి ఇలా మూవ్మెంట్ చేస్తాం. సో ఇది కూడా స్పెషల్ ఆపరేషన్. సో జనరల్గా 2D కౌంటర్లో 2D ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇంటర్నల్ కార్నర్ లోపల కార్నర్స్ ఏమన్నా నాకు రేడియస్తో కావాలనుకుంటే ఇది. అలాగే ఎక్స్టర్నల్ కార్నర్స్ కావాలంటే ఇది. తర్వాత స్టాక్ వాల్స్లో అంటే స్టాక్ ఉంటుంది. అంటే నేను మిషనింగ్ చేసిన తర్వాత కూడా ఇక్కడ స్టాక్ ఉంచాలనుకుంటే స్టాక్స్ లీవ్ ఆన్ వాల్స్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత స్టాక్ టు లీవ్ ఆన్ ఫ్లోర్ అంటే కింద ఫ్లోర్ మీద ఏమైనా స్టాక్ ఉంచాలని. అండ్ ఇక్కడ డెప్త్ ఆఫ్ కట్ ఎంత డెప్త్ ఆఫ్ కట్ కావాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డెప్త్ ఆఫ్ కట్ అనేది ఇన్నర్ ఫేసింగ్లో చూస్తే ఫేసింగ్ ఒకలా కనిపిస్తుంది, ఇక్కడ ఒక కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కట్ బై ఆర్డర్. సో ఇది పాకెట్ లోపల ఉంటుంది, కౌంటర్ లోపల ఉంటుంది. అంటే డిఫరెంట్ ఆపరేషన్కి డిఫరెంట్ నేమ్తో ఉంటుంది అన్నమాట. సో ఇది గుర్తుంచుకొని నెక్స్ట్ పాకెట్ ఆపరేషన్ ఏంటంటే మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ బై కౌంటర్. సో కౌంటర్ ఏంటంటే ఇక్కడ కౌంటర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కౌంటర్కి వెళ్ళాలా లేదా డెప్త్ బై డెప్త్. ఇప్పుడు సపోజ్ 2-3 మనం సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఎలా చేయాలనేది ఇది కటింగ్ ఆర్డర్. సో ఈ టూల్లో సేమ్ ఫేసింగ్ ఆపరేషన్ లాగే సబ్ ప్రోగ్రామింగ్ స్టెప్ డౌన్ స్టెప్ అప్. తర్వాత లీడింగ్ లీడర్. సో లీడింగ్ లీడర్ గురించి కూడా చెప్తాను, ఇంపార్టెంట్. సో ఒకసారి జనరేట్ అయిందా చెప్తాను. సో ఇది లింకింగ్ పిరమిడ్. సో లింకింగ్ పిరమిడ్స్లో నా టాప్ ఆఫ్ ది స్టాక్ ఇక్కడ ఉంది. అండ్ డెప్త్ ఎంత డెప్త్ వరకు చేయగలరు. -12 కదా 10 mm వరకు వస్తుంది. ఇలా వచ్చింది. సో ఒకసారి సిగ్నేషన్ ఇలా చేస్తాం. ఓకే. సో ఇందా లీడింగ్ లీడ్ అవుట్ అని చెప్పండి సార్. సో ఫస్ట్ కటింగ్ టూల్ ఇక్కడ బయటకు వచ్చి బయట ఇక్కడ కొంచెం తిరిగి ఇక్కడ రేడియస్ తీసుకున్న తర్వాత ఇలా లోపలికి వెళ్ళి
లేదు నాకు అలా వద్దు, ఫస్ట్ ఒక పాస్ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా చెయ్యాలి అనుకుంటే, సో పారామీటర్స్లోకి వెళ్తే ఇక్కడ లీడింగ్ లీడ్ అవుట్ ఆప్షన్ వచ్చి ఇది క్లిక్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఇలా చేసుకోవచ్చు. లేదు నేను ఇచ్చిన లీడింగ్ లీడ్ అవుట్లోనే నాకు ఇంకో విధంగా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. సో అదేంటంటే లీడింగ్ లీడ్ అవుట్ ఇచ్చిన తర్వాత సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అంటే మిడ్ పాయింట్. సో నాకు ఆ రెండు కూడా మిడ్ పాయింట్లోనే కావాలి అనుకుంటే ఇది ఒకసారి క్లిక్ తీసేస్తాను. సో ఇది సో నేను సెలెక్ట్ చేసింది ఈ కార్నర్ నేను సెలెక్ట్ చేసిన కాబట్టి ఇక్కడ వస్తుంది. సో ఇందాక ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఇచ్చారనుకోండి, సో ఇది కాస్త ఈ సెంటర్కి షిఫ్ట్ అయిపోతుంది. లేదు అలా కాదు, నేను తీసుకున్నదే ఇక్కడ కావాలి, బట్ ట్యాంజెంట్ కాదు, పర్పెండిక్యులర్ ఆప్షన్ ఉంటుంది, ట్యాంజెంట్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళాలా, లేదంటే పర్పెండిక్యులర్ కావాలి. సో పర్పెండిక్యులర్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. సో ఇక్కడికి వచ్చి ఇది ఇలా తిరిగి ఇలా లోపలికి వెళ్తుంది, మళ్ళీ అయిన తర్వాత బయటకు వచ్చి. సో లీడ్ ఇన్నే లీడ్ అవుట్, అసలు లీడ్ ఇన్ అంటే లోపలికి ఎలా రావాలి, లీడ్ అవుట్ అంటే బయటకు వెళ్ళాలి. సో ఇక్కడ ఉన్న ఇటువైపు కూడా కావాలంటే ఇది క్లిక్ చేస్తే జస్ట్ షిఫ్ట్ అయిపోతుంది అనమాట, ఇక్కడ ఉన్న వాల్యూస్. సో ఇది వచ్చేసి ఈ లైన్ అనమాట, ఈ లైన్ ఎలా రావాలి అని. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్క్ వాల్యూ. సో ఇక్కడ ఆర్క్ అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న ఆర్క్ ఎంత తిరగాలి. సో ఇది వచ్చేసి పర్సంటేజ్లో, ఇది వచ్చేసి ఏమో వాల్యూ. సో నాకు ఒక 5 mm వరకే కావాలి, ఇది కూడా 5 కావాలని ఇచ్చాను. ఇది ప్రొజెక్ట్ చేస్తున్నాను ఇలా వస్తుంది. ఓకే, సో ఇది లీడింగ్ లోపలికి ఎలా రావాలి. సో యూజ్ ఎంట్రీ పాయింట్, నాకు స్పెసిఫిక్ ఒక ఎంట్రీ పాయింట్ వల్ల ఎంటర్ ఆన్ డెప్త్ పెట్టండి. సో ఫస్ట్ ఓన్లీ ఒక డెప్త్ అప్పుడే ఎంటర్ కావాలి, తర్వాత వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒకసారి 1 by 1 చేస్తూ ట్రై చేస్తే ఇవి ఏంటనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఎక్కడ ఎలా యూజ్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మల్టిపుల్ ప్రాసెస్ అంటే ఏంటంటే నాకు సో జనరల్ కౌంటర్ ఆపరేషన్ ఏంటంటే లైన్కి లెఫ్ట్ ఆర్ రైట్ ఓన్లీ ఒకసారి వెళ్తుంది. నాకు అలాగే ఒక 6 times కావాలనుకున్నాను. 6 అన్నది ఇలా 6 times అనేది రిపీట్ అవుతుంది. సో ఎక్స్ట్రా మెటీరియల్ ఏంటంటే ఇలాగ రిమూవ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది కౌంటర్ ఆపరేషన్.